శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా తాడిచెట్లపాలెం పరదేశమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పరస మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈ పరదేశమ్మ ఆలయానికి నేను రెండోసారి ప్రెసిడెంట్ గా ఇది ఈ ఫెస్టివల్ మరి భారీ ఎత్తున ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పరస కార్యక్రమం జరుగుతుంది. అన్ని ఊర్లో జరిగినట్టే మరి ఈ డేట్ మారదండి. అలాగే నెక్స్ట్ రేపు ఫిబ్రవరి 11వ తారీఖు అమ్మవారి వార్షికోత్సవం అండి. అనంతరం మార్చి 7వ తారీఖు భారీ అన్నదాన కార్యక్రమం ఉందండి అమ్మవారిది. తర్వాత మే నెలలో 3వ మంగళవారం 1920 భారీ ఎత్తున అమ్మవారి పండుగ అవుతుందండి. మరి ఆ రోజు కూడా 1,00,000 మంది వరకు వస్తారండి. మరి కార్యక్రమాలన్నీ కూడా ఈ 4 గ్రామాలు అభివృద్ధి చెంది ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారు మరి అమ్మవారిని నమ్మినట్టు వారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అంచులంచులుగా ఎదిగి అమ్మవారు ఐశ్వర్యాలతో అమ్మవారు ఎక్కడికో వెళ్ళిపోయిందండి అమ్మవారు. ఈ రోజు ఈ అమ్మవారు మరి ఈ అమ్మవారి కార్యక్రమాలన్నీ కూడా మాతో చేయించి కూడా మా గర్వ కార్యక్రమం మా కమిటీతో కూడా మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి వారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రెస్ వాళ్ళకి అలాగే పోలీసు వారికి మున్సిపల్ శాఖ వారికి మాకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ప్రతి ఒక్కరికి. మాది అంజనాద్రి భజన మండలి కోలాట సంస్థ అండి. మేము ఇక్కడ 2016 నుంచి మా గ్రూప్ స్టార్ట్ అయింది. ఇక్కడ పరదేశం గుడిలో మాకు 2 సంవత్సరాలు అయింది ఇక్కడ ఇచ్చారు మాకు. ఆ పరదేశం గుడి కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. మాకు ఇక్కడ గుడిలో అవకాశం ఇచ్చి మేము ప్రాక్టీస్ చేసుకుందుకు మాకు గుడేది ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రోగ్రాంలు కూడా వాళ్ళు చెప్పినప్పుడల్లా మేము చేస్తూ ఉంటాం. మేము ఇక్కడే కాకుండా తిరుపతి బ్రహ్మోత్సవాల్లో కూడా వెళ్తుంటాం. శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, రుషికొండ అన్ని జాగాల్లో చేస్తూ ఉంటాం. మా గ్రూప్ అందరూ కూడా నాకు సహకరిస్తారండి. అందరు మేము 40 మంది గ్రూప్ మొత్తం ఎక్కడైనా ఏ ఊర్లైనా వెళ్ళి బయట ఊర్లన్నీ చేస్తూ ఉంటామండి. మేము ఈ గుడి కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు మాకు. అమ్మ వెంకటేశ్వర.
బుడ్డేటి రెసిడెన్స్లో నివాసం ఉంటున్న రమణమూర్తి గారు ఇక్కడ వచ్చిన భక్తులకు ప్రత్యేకించి ప్రసాదం పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నా కడుపు చేస్తాడు సూర్య మీ బావ అతనే చేసాడు. అదేంటి మీ బావ తీసిన మా బావగారి పేరేంటి అడగాలి కదా. బావగారి పేరు చెప్పండి. పిల్లమ్మా పిలుస్తాను కానీ వచ్చి వరకా కొద్దిగా వచ్చాయమ్మా. కోర్చుకుంటానమ్మా. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.